చరిత్రలో జరిగిన కొన్ని రకాల ఘటనలు ఇప్పటికీ మిస్టరీ, అన్సాల్వ్డ్ మిస్టరీస్‌గానే ఉంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఎలెన్ ఆస్టిన్ నౌక. దీని కథ చందమామ కథలా ఉంటుంది. కానీ అది మిగిల్చిన సస్పెన్స్ ఆశ్చర్యం కలిగిస్తుంది. నౌకా ప్రయాణంలో ఇది ప్రత్యేకమైన ఘటనగా మిగిలిపోతుంది. ఇప్పటికీ దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ మిస్టరీని ఛేదించలేకపోయారు. అందరివి అంచనాలే అయ్యాయి. సైన్స్‌కి అందని విచిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇవాళ మనం ఈ నమ్మలేని నిజాన్ని వివరంగా తెలుసుకుందాం. ఎలెన్ ఆస్టిన్ అనేది 210 అడుగుల పొడవైన భారీ నౌక. 18వ శతాబ్దంలో పెద్ద నౌకల్లో అది ఒకటి. 1854లో దాన్ని తయారు చేశారు. అది లండన్లోని లివర్పూల్ నుంచి న్యూయార్క్ మధ్య రాకపోకలు సాగించేది. 1800 టన్నుల బరువున్న ఆ నౌక సముద్రంలో వెళుతుంటే ఓ కొండ వెళుతున్నట్లే ఉండేది. అది అట్లాంటిక్ సముద్రంలోని ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ జోన్లో వెళ్ళింది. 1881లో జరిగిన ఘటన. ఎప్పట్లాగే ఆ రోజు లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు నౌక బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో వెడుతున్నప్పుడు దారిలో మరో నౌక మిస్టరీ షిప్ కనిపించింది. సర్గాసో సముద్ర ప్రాంతానికి దగ్గరలో కనిపించిన ఆ నౌక అత్యంత అందముగా ఉంది. చెప్పాలంటే సముద్రంపై ఓ అద్భుతంలా అది కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ నౌకలో ఎవ్వరూ ఉన్నట్లు కనిపించలేదు. పైగా నౌక ఓ పద్ధతి పాడు లేకుండా అలా అలా సముద్రంలో ఊగుతుంది. ఎలెన్ ఆస్టిన్ నౌకలోని కెప్టెన్‌కి ఆ నౌక నచ్చింది. నిజంగా అందులో ఎవరూ లేకపోతే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ తన నౌకలోని కొంతమందిని ఆ కొత్త వింత నౌకలోకి పంపాడు. అందులో ఎవ్వరూ లేకపోతే దాన్ని ఆక్రమించుకోవచ్చని ఆదేశించాడు. ప్రత్యేక తాళ్లతో ఆ నౌకలోకి ప్రవేశించిన కొందరు లోపలికి వెళ్ళి అంతా వెతికారు. అక్కడ ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. పోనీ ఎవరైనా దాడి చేసి అందులో వాళ్ళను చంపేశారా అంటే అలాంటి దృశ్యాలేవీ లేవు. ఒక శవం కూడా ఆ ఓడలో లేదు. పైగా నౌకలో అన్ని రకాల ఆహార పదార్థాలు, చమురు ఇలాంటి నౌకా ప్రయాణానికి కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి. మనుషులకు కావలసిన బట్టలు, వస్తువులు కూడా ఉన్నాయి. దాంతో అందులోకి వెళ్ళిన కొందరు ఆ నౌకను ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. దాంతో ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ అయిన గర్వంగా ఫీలయ్యాడు. న్యూయార్క్‌కి తన ఆధ్వర్యంలో కొత్త నౌక వస్తుందని సంబరపడ్డాడు కెప్టెన్. ఎలెన్ ఆస్టిన్ నౌక వెనుక ఆ మాయా నౌక కూడా బయలుదేరింది. అంతే. బెర్ముడా ట్రయాంగిల్ జోన్ దగ్గరకు రాగానే భయంకరమైన తుఫాన్ వచ్చింది. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆ పరిస్థితుల్లో 2 నౌకలు చెరో దిక్కుకు వెళ్ళిపోయాయి. 2 వైపులుగా సముద్రంలో వెళ్ళిపోయాయి. సముద్ర నీరు వాతావరణంలో మార్పుల వల్ల ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ ఆ కొత్త నౌక ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. తుఫాన్ వెళ్ళిపోయింది. దారి తప్పటంతో అక్కడ ఆ కొత్త నౌక కనిపించలేదు. దాంతో ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్‌కి టెన్షన్ వచ్చింది. తను పంపించిన సిబ్బంది ఉన్న నౌక ఎక్కడుందో ఏమో అని మదనపడ్డాడు.
కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వింత నౌక కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే మళ్ళీ అందులో ఒకరూ లేరు. కెప్టెన్ షాక్ అయ్యాడు. వాళ్ళంతా ఏమయ్యారో అర్థం కాలేదు. నౌక మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దాంతో అందులో వాళ్ళు ఏమయ్యారో తెలుసుకునేందుకు కెప్టెన్ మరికొందరిని ఆ నౌకలోకి వెళ్ళమని ఆదేశించగా వారు వెళ్లేందుకు నిరాకరించారని తెలిసింది. దాంతో హెలెన్ కూడా దాంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. అలా నౌక సముద్రంలోనే వదిలేశాడు. ఇప్పటికీ తెలియని మిస్టరీ ఇది. ఆ సిబ్బంది ఏమైపోయారో ఎవరికీ తెలియదు. దీనిపై రకరకాల కథలు వచ్చాయి, కానీ దేనికి ఆధారం లేదు. ఓ అంచనా ప్రకారం ఆ నౌక మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. గ్రహాంతర వాసులే ఏలియన్స్ వారిని మాయం చేసి ఉంటారనే వాదన ఒకటి ఉండగా, బర్మూడా ట్రయాంగిల్ వల్ల వారంతా చనిపోయి ఉంటారనే వాదన మరొకటి ఉంది. వారంతా చనిపోయినట్లయితే మరి నౌక ఎందుకు దెబ్బతినకోకుండా చక్కగా ఉందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇలా ఈ ఘటన మిస్టరీగా మిగిలిపోయింది.